సర్వాధికారియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. వీళ్ళందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే గనక ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్స్కి మరి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తాం. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి మరి దీవించబడినట్లుగా వారు తెలియపరుస్తున్నారు. కనుక మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉంటూ ఉన్నాం. వీళ్ళ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక ఈ కార్యక్రమాలు బలపరచడానికి మరి ఒకవేళ ప్రభు మిమ్మల్ని ఏదైనా ప్రేరేపిస్తే, బలవంతం ఏమీ లేదు, ప్రేరేపిస్తే కనుక సువార్త వ్యాపకములో నేను కూడా చేయి కలపాలి, నా కుటుంబం ద్వారా, లేకపోతే నా బిడ్డలు ఏదైనా పుట్టినరోజుకి కావచ్చు, లేకపోతే ఒక స్పెషల్ కార్యక్రమం మీ యొక్క గృహాల్లో జరిగితే దాని విషయంలో ఏదైనా మరి దేవుని పని కొరకు మీరు ఏదైనా ఒకవేళ గనక సహాయం చేయాలంటే కనుక తప్పకుండా సువార్త వ్యాపకంలో చేయి కలపవచ్చు. బలవంతం ఏమీ లేదు. ఈ వాక్యాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్న మేము తలుస్తూ ఉన్నాం. మరి టీవీలో ఒకవేళ మీరు చూచినా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అని, దాన్ని సందర్శించండి. మరి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పంపించేటటువంటి వర్తమానాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూడండి, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పరిచయం చేయండి. మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలోనైనా ఈ యొక్క వాక్యము ద్వారా బిడ్డలను కలుసుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో నీ దాసుని మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. బలహీనుడిని నాయన బలపరచండి, కంఠాన్ని ముట్టండి, నీ సేవలో వాడుకోండి. మంచినాలు పడిన విత్తనాల వలె ఈ వాక్యము బిడ్డల మధ్యలో నూరంతలుగా ఫలించునుగాక. వాక్యాన్ని వీక్షిస్తున్న వారు ఎక్కడున్నా, అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉన్న వారందరితో మీరు మాట్లాడి బలపరచండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. బిడ్డలారా, ఈ రాత్రి మమ్మలను ఈ పగలు మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు. బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి వాక్యం, ధ్యానాంశం ఏంటంటే బెరాకా అనుభవం, లేకపోతే బెరాకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వర్తమానంలో మనం నేర్చుకున్నాము దేవుని బిడ్డలారా, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి. ఏమండి, కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన కృపను బట్టి. ఏమండి, కాబట్టి మనము మెండుగా దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు అనేకుల మధ్యలో చెల్లించాలి. దేవుడు మనల్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయనను స్తుతించాలి. అలాగే తేజోవాసులైన పరిశుద్ధులతో మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఏం చేయాలి? మనము స్తుతించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత ఏమిటి? ప్రతి క్రైస్తవుడు, అందులో సేవకుడు కూడా, సేవకుడైనా మరి విశ్వాసైన అందరం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన రక్షించిన విధానమును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఆయన ద్వారా మనం పొందుకున్న ఉపకారములను బట్టి ఆయనకి ఏం చేయాలి? శిరస్సు వంచి, ప్రభువా నువ్వు చేసిన మేలు కొరకే నీకు వందనాలని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయితే గత పాటలో ఉన్న ఒక వాక్యాన్ని నేర్చుకున్నాం. ఆ వాక్యం ఏంటి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి 2వ ఉత్తరంలో 3వ అధ్యాయము దేవుని బిడ్డలారా 2వ వచనంలో, మనుషులు స్వార్థప్రియులు, బెంకములాడువారు, అహంకారులు, ధనాపేక్షులు, దోషకులు,
తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత లేనివారు ఈ దినాలు ఎక్కువైపోతూ ఉన్నారు. దేవుడు చేసిన మేలను మర్చిపోవటం, అలాగే దైవ సేవకుడు చేసినటువంటి ప్రార్థన ద్వారా వారు పొందుకున్న కార్యాలను మర్చిపోవటం, ఇది చాలా భయంకరంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఒక సేవకుడు నాకు చెప్పినటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అంటాడు, అయ్యా, నేను ఒక చోట రమారమి 15 సంవత్సరాలు పరిచర్య చేశాను. నేను అక్కడికి వెళ్ళక మునుపు వారి స్థితి చాలా దుర్భరముగా ఉండేది. తాటకిళ్ళల్లో ఉండేవారు, ఏముండేది కాదు. ఏమంటే వాళ్ళ పిల్లలు లేకపోతే వారి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. అయి నేను వాళ్ళ కొరకు భారముతో ప్రార్థించాను. అయ్యా, నా సంఘ బిడ్డలు వీళ్ళు బాగుండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, వీళ్ళ పరిస్థితులు మారాలి, వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ఇహపర దీవెనలు వీళ్ళకి దయచేయి ప్రభువా అని నేను ఎల్లప్పుడూ కూడా సంఘం కొరకు ప్రార్థన చేసి ఆ సంఘం కొరకు ఎంతగానో కష్టపడ్డాను. అయితే దేవుని మహాకృప ఆ సంఘాన్ని దేవుడు దీవించటం ప్రారంభించాడు. వారి యొక్క పూరు గుడిసెలు ఏదైతే ఉన్నావో ఈరోజు చక్కగా ఉన్నతంగా వారు మంచి గృహాలు కట్టుకున్నారు, వారి బిడ్డలు మంచిగా చదువుకున్నారు, ఫైనాన్షియల్గా వారందరూ కూడా అభివృద్ధి చెందారు. అయితే ఏం జరిగింది అని ఆలోచన చేస్తే నేను అక్కడికి ఒక సేవకుడిని అప్పుడప్పుడు తీసుకువెళ్తూ ఉండేవాడిని. వాడు ఏం చేశాడంటేనండి, ఆ సంఘాన్ని కాస్త ఆకట్టుకున్నాడండి. ఆకట్టుకుని ఏం చేశాడని ఆలోచన చేస్తే నా మీద లేనిపోయినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాడండి. ఆ సేవకుడు లేనిపోని విషయాలు చెబితే వీళ్ళు తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా ఏం చేశారంటే, మాకు మీరొద్దు, ఆ సేవకుడు కావాలని చెప్పి ఆ విధంగా చెప్పారని చెప్పి ఆ దైవజనుడు మేము కలిసి ముందుకెళ్తూ ఉంటాం. ఏమండి, ఆ సేవకుడు చెప్పాడు. అప్పుడు నా జీవితంలో నాకు ఎదురైన కొన్ని అనుభవాలు కూడా ఆ దైవ సేవకుడితో నేను పంచుకోవటం జరిగింది. బాబు, ఇవి నీకే కాదు, నా జీవితంలో నాకు కూడా ఎదురైన కొన్ని అనుభవాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఇది అంత్యకాలము, అపాయకరమైన కాలం. ఎవడు కూడా మేలు చేసిన వాడిని గుర్తుపెట్టుకునే రోజులు లేవునైనా అందరూ కూడా ఎలా తయారయ్యారు అంటే, మేలు పొందుకుంటారు, మేలు పొందుకోక మునుపు ఒక రకంగా ఉంటారు, మేలు పొందుకున్న తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి ఇవి కూడా నాకు అనుభవాలే, దేవుడు నాకు నేర్పించాడు అని ఆయనకి చెప్పడం జరిగింది. ఈరోజు నేనంట నీ వాక్యాన్ని వీక్షి చూస్తున్న సహోదరి, నీ సేవకుడు నీ కొరకు ఎంతో కష్టపడి నువ్వు పేద స్థితిలో ఉన్నప్పుడు, సరైనటువంటి ఆర్థిక మరి స్టెబిలిటీ నీకు లేనప్పుడు, నీ బిడ్డల చదువు కొరకు, నీ గృహము కొరకు, నీ ఆర్థిక పరిస్థితుల కొరకు నువ్వు బాగుండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని నీ కొరకు, నీ బిడ్డల కొరకు అంగలార్చి ప్రార్థన చేసి ఈరోజు నా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు నీ దగ్గర పరిచర్య చేస్తే ఇప్పుడు ఆ సేవకుడిని చిన్నచూపు చూస్తావా? ఆ సేవకుడిని నీకు చిన్నచూప ఈ దినాన్న ఎందుకు? అబే సరిగా ఉండటం లేదండి మా పాస్టరు, ఏముండటం లేదు, నీకెందుకు? సేవకుడు ఎలాగుంటే నీకెందుకు? సేవకుడిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. సేవకుడిని ప్రశ్నిస్తూ శాపాన్ని పొందుకోకు. సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టి దగ్గరికి వచ్చాడు, నీ కొరకు ప్రయాసపడ్డాడు, నువ్వు క్షేమంగా ఉండాలని అంగలార్చాడు. ఉపవాసాలు ఉండడం నీ సేవకుడు నీ కొరకు. మర్చిపోయావా? నీ స్థితి మర్చిపోయావా? ఈ రోజున కాస్త కోసం సంపాదించావని విర్రవీగుతూ మాట్లాడుతున్నావా? గర్వాంధుడిగా మాట్లాడుతున్న సేవకుడి మీద తిరుగుబాటు చేస్తున్నావా? సేవకుడు నీకు లెక్కలేదు. సేవకుడు అంటే నీకు అదే సేవకుడు నీ ఇంటికి వచ్చి నీ కొరకు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అదే సేవకుడు నీ ఇంటికి వచ్చి అంగలార్చిన రోజులు ఉన్నాయి. నీ బిడ్డల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, నువ్వు బాగుండాలని నీ కొరకు కొన్నిసార్లు నీ ఇంటి దగ్గరే రాత్రి 12-1 గంట దాకా నీ ఇంటి దగ్గర ప్రార్థన చేసిన రోజులు నేను మర్చిపోయావు. ఏరు దాటిన తర్వాత తెప్ప మర్చిపోవటం అంటే, మనిషి రోజున ఆర్థిక పరిస్థితులు వచ్చిన తర్వాత పూర్వకాలం జీవించిన జీవితాన్ని మర్చిపోవటం. బుద్ధి లేకుండా మాట్లాడతారు కొంతమంది. ఏమంటే నా అనుభవాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఏమంటే ఇవి చెప్పడం వల్ల పడదు.
ఇది మరి పబ్లిసిటీ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు మనం కొన్ని చెప్పలేం ఏమంటే. కాబట్టి బుద్ధిహీనముగా మాట్లాడటం సేవకుడు అంటే. వారి యొక్క పరిస్థితి ఏమిటో పూర్వకాలం. సేవకుడు అంగలారిస్తే నీకు వచ్చింది ఆశీర్వాదం ఇది. ఈ రోజున ఊరకనే రాలేదు నీకు ఆశీర్వాదం. సేవకుడు నీ కొరకు ప్రార్థన చేశాడు. ఎవడో వచ్చి ఏదో చెప్తే వాడిని నమ్మకో. ఎవడో వచ్చి ఏదో చెప్పి ఏమంటే నీ సేవకుడు మంచోడు కాదనో అదనో ఇదనో చెప్తాడు. వాడు ఎవడో వాడికి ఏమి లేక ఏమండి, వాడికి చేతకాక, పరిచర్య చేతకాక, ఆత్మలు సంపాదించడం చేతకాక ఏమండి, గేలం వేసి ఏమంటారు చెరువులో కానీ లేకపోతే కాలువలో కానీ గేలం వేసి ఆ చేపలు లాగటం వాడికి చేతకాక ఏం చేస్తాడు, బుట్టలు వేస్తాడు అన్నమాట. గేలం బుట్టలో ఆల్రెడీ ఉన్నాయి కదా చేపలు, బుట్టలో గేలం వేస్తాడు. అటువంటి వాడు మాట. అటువంటి నమ్మకం. ఆ వ్యక్తికి పిలుపు లేదు, దైవ దర్శనం లేదు, బ్రతకటం సంఘాన్ని ఆధారం చేసుకుని డబ్బులు సంపాదించడానికి అటువంటి వాడు వేషం వేస్తాడు సేవకుడిగా. వాడికి అభిషేకం ఉండదు, పిలుపు ఉండదు, ఒక బాధ్యత ఉండదు. బాధ్యత లేకుండా తిరిగేవాడిని సేవకుడిగా పెట్టుకోకు. నీ సేవకుడు నీ కొరకు అంగలార్చేవాడిగా ఉండాలి. నీ దైవజుడు నీ కొరకు ఆలోచించేవాడిగా ఉండాలి. మా పరిచర్య ఉంది, మేము అలాగే ఆలోచిస్తాం మా సంఘ బిడ్డల కొరకు. ఏమండి, వారికి ఏదైనా సమస్య వస్తే మేము పరిగెడతాం. మా దగ్గర కూడా కొంతమంది ఉన్నారు కృతజ్ఞత లేనివారు. నా సేవ పరిచర్యలో నేను ఎంతమంది చూశాను కృతజ్ఞత లేనివారండి. ప్రార్థన చేస్తే వారి బ్రతుకుల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. చేస్తే ఇప్పుడు వారు మా మీద తిరుగుబాటు చేయటం. ప్రభువా నీకు వందనాలు. వారు విడిచిపెట్టి నువ్వు విడిచిపెట్టవు కదా, వారు మర్చిపోయి నువ్వు మర్చిపోవు కదా, పిలిచింది నువ్వు. కొంతమంది అనుకుంటారు మేము సంఘానికి వెళ్ళకపోతే, మేము కనుక కానుకోకపోతే ఎలా చేస్తాడు ఈయన, ఎలా జరుగుతాయి కార్యక్రమాలు, మేము వెళ్ళకపోతే ఎలా చేస్తాడు ఈయన. వద్దండి, పిలిచింది మీరు కాదు, సేవకున్నే దేవుడు పిలిచాడో. పిలిచింది ఆయన. ఏమంటే పిలిచి పని అప్పగించింది ఆయన. పోషించేది కూడా సేవకుణ్ణి ఆయనే. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని పోషించేది ఎవరు? ఏమంటే దేవుడు. అలాగని చెప్పి విశ్వాసులు ఇవ్వకుండా మేము పోషించబట్టలేదు. విశ్వాసులు ఇస్తున్నారు. కొంతమంది వారు ఎంతో ప్రేమతో వాక్యాన్ని బట్టి మమ్మల్ని చేర్చుకుంటారు. కొంతమంది ఉండొచ్చు దేవుని బిడ్డలారా, మేము ఇవ్వకపోతే కార్యాలు జరగవు, మేము ఇవ్వకపోతే అవ్వదు. అటువంటి వాళ్ళు అహంకారమైనటువంటి మనసుతో ఇచ్చిన ఇవ్వకపోయిన కార్యము జరగటము దేవుడు ఆపు చేయడు. నువ్వు ఇచ్చే 2,000 3,000 రూపాయలతో పని అవదో. ఇంకెంతోమంది సహాయం చేస్తారు. సహాయం చేసినట్లుగా దేవుడు ప్రేరేపిస్తాడు. నువ్వు మర్చిపోయావు, పూర్వకాలం నీ స్థితిని మర్చిపోయావు, నీ గృహం కొరకు ప్రార్థన చేసిన సేవకుని మర్చిపోయావు, కృతజ్ఞత లేని వ్యక్తిగా నువ్వు మారిపోయావు. ఏ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేశాడు? నీకు బిడ్డలు లేనప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేశాడు. గుర్తుందా? గృహం లేనప్పుడు, ఆర్థికంగా పరిస్థితులు బాగాలేనప్పుడు అతన్ని వారు ఏమండి నా భార్య అండి గలపలో చిక్కబడిపోయిందండి, బయట తిరుగుతుందండి, అన్నం లేదండి, అనారోగ్యం వచ్చేసిందండి, ప్రార్థన చేయండి. వాళ్ళ కొరకు ఎంత భారంతో మేము ప్రార్థన చేశామో గుర్తులేదు. దైవసేవకుడు గుర్తులేదు. వచ్చేసిన తర్వాత గుర్తులేదు. ప్రార్థన పెట్టుకోవటం లేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూటం పెట్టుకోవటం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన తర్వాత కూటం పెట్టుకోవటం లేదు. కృతజ్ఞత లేదు. కొంతమంది ఈ సేవకుని స్థానిక సేవకుని మర్చిపోయి ఎక్కడికో ఆ స్వస్థస్థాల ఈ స్వస్థస్థాల పరిగెడతారు. కొంతమంది అక్కడ నువ్వు కానుకిస్తావు, ఈ సేవకుని మర్చిపోతావు. ఇదే పద్ధతే. నీ కొరకు ఎవరు కష్టపడ్డారు? కృతజ్ఞులుగా కొంతమంది మారుతున్నారు. శాపం. నీ కొరకు ప్రయాసపడిన సేవకుడిని ఏడిపిస్తే అది నీకు శాపం, నీ కుటుంబానికి. అది నీకు ఏమాత్రము కూడా మంచిది కాదు. కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా నీ కొరకు ప్రార్థన చేసిన సేవకుడికి అణిగిమణిగి ఉండాలి. ఆ సేవకుని మాట వినాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు.
బెరాక్ అనుభవం అంటే ఏంటనుకున్నారు? దేవుడు చేసిన కార్యాలను మా సేవకుడు ప్రార్థన చేయగా దేవుడు చేసిన కార్యాలను బట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా సేవకుడిని ప్రేమించటం. అది నీ సేవకుడిని ప్రేమించటం. ఎవరినో కాదు, పక్క సేవకుడిని కాదు ప్రేమించటం, నీకు సంబంధం లేనటువంటి వ్యక్తిని కాదు నువ్వు ప్రేమించటం. ఏమండి, అప్పుడప్పుడు వచ్చేవాడిని కాదు నువ్వు ప్రేమించటం. నీ స్థితి ముందు నుంచి, నీ పరిస్థితి ఈ స్థితిలోకి వచ్చి రావడానికి ఏ సేవకుడు నీ కొరకు ప్రయాసపడ్డాడు? ఆ సేవకుడిని నువ్వు కనుక ఏడిపించావనుకో, నీ కుటుంబానికి అసలు క్షేమం అనేది ఉండదు, శాపం అది నీకు. ఎందుకంటే సేవకుడు ఏడిస్తే నీకు శాపం, నీ కుటుంబానికి తరతరాలకి అది శాపంగా మారుతుంది. నేను చూశాను, చాలా కుటుంబాల్లో చూశాను. దేవుని బిడ్డలారా, దైవ సేవకులను ఏడిపించిన కుటుంబాలు శాపంగా మారాయి. కొంతమంది మేము కూడా సేవకులం అంటారు. వాడు పట్టుకుడు కొరకు వచ్చినటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వాడు మాటలు నమ్మకండి. మీ సేవకుడు మీ కొరకు కన్నీరు ఒడుస్తున్నాడు. ఆ సేవకునికి లోబడండి, కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండండి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19 ఏముందంటే, వారిలో కృతజ్ఞత బుద్ధి నేను పుట్టించేదను. కృతజ్ఞత బుద్ధి మనకు ఉండాలి. ఏ బుద్ధి అండి? కృతజ్ఞత బుద్ధి. అటు దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి, ఇటు సేవకుడి పట్ల కూడా కృతజ్ఞత నీకు ఉండాలి. ఏమంటే పరిస్థితులు బాగున్నాయి కదని చెప్పి తిరుగుబాటు చేయకు. వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఇప్పుడు నీ పరిస్థితి బాగుందని చెప్పి మర్చిపోయి ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే దేవుడు ఊరుకోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయం తీరుస్తాడు. సేవకుడి పక్షంగా దేవుడు ఉంటాడు. కాబట్టి తర్వాత నష్టపోయేది ఎవరు? ప్రియ దేవుని సంఘమా, వాక్యానికి లోబడండి. వాక్యం ఏం చెబుతుంది నేర్చుకోండి. ఏమండి, వారు దుఃఖముతో దేవుని పని చేయకూడదట దైవ సేవకుడు, సంతోషంతో చేయాలంట. సంతోషంతో చేయాలి సేవకుడు. సంతోషంతో చేయడానికి సంఘం ఏం చేయాలి? సహకరించాలి. సహకరించకుండా ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగ ఉంటే కుదరదండి. నీ సేవకుడికి లోబడు, కృతజ్ఞత బుద్ధిని దేవుడు నీకు కలుగు చేస్తాడు ఆయన. ఏమంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. మనకు తెలుసు, ప్రార్థన పెట్టుకోవాలి, మా సేవకుని పిలిపించాలి, మా సేవకుడికి లోబడాలి, సేవకుడు ప్రార్థన చేయగి కార్యాలు జరిగినాయి తెలుసు. ఏదెక్కడ కొన్ని గృహాల్లో ప్రార్థన పెట్టుకుని సంవత్సరం పైనే ఎన్నో మేలు పొందుకుంటారండి. ఎన్నో మేలు. హాస్పిటల్కి మాత్రం డబ్బులు ₹1,000 ఆ టెస్ట్లో ఈ టెస్ట్లో ఆ హాస్పిటల్లో తెగ మారుస్తారు. ఏమండి వేలాది రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దేవుడు గుర్తుండడు, మరలా హాస్పిటల్ పట్టుకెడతారు, ఈ హాస్పిటల్ పరిగెడతారు. ఏమంటే దేవుడి కోపం రాదా? ఎందుకీ శాపం మన బ్రతుకులో? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక కూటం పెట్టుకోలేవా ఇంటి దగ్గర? దేవుని స్తుతించలేవా? సూటిగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంటి దగ్గర ఎన్నో మేలు పొందుకున్న నీవు ఇంటి దగ్గర ఎప్పుడు పెట్టుకున్నావు ప్రార్థన? నీ సేవకుని పిలిపించి ఒక విలువైన కానుక ఇచ్చాను నీ సేవకుడికి, అయ్యా ఇన్ని మేలు నేను పొందుకున్నాను. ఏడుస్తారు కొంతమంది అండి సేవకుడికి ఇవ్వడానికి. ప్రార్థన పెట్టుకుంటారు. ఏమండి ₹500, అయ్యి బాబోయ్ ₹500 ఇచ్చేసాం. ₹500 ఏమైనా విలువ ఉంది దినాల్లో? దేవుని బిడ్డలారా, ఏమండి ఇంకా కొంతమంది విచిత్రమైన ₹100, ₹200 కానుక. ఇదా కృతజ్ఞత అంటే? దేవుని సన్నిధానంలో నీ విలువైనటువంటి కానుకలు ఇవ్వాలి, ఆయనకు సమర్పించాలి. ఎన్నో మేలులు దేవుని పట్ల చేశాడండి ఆయన. దేవునికి స్తోత్రం. నేను విన్నాను ఒక చోట ఎక్కడో మొత్తానికి ఒక ఆయన భయంకరమైనటువంటి దేవుని బిడ్డలారా హార్ట్ సర్జరీ ఆయనకి చేయాలి. ₹3 లక్షల ఖర్చు అవుతుంది అన్నారంట. ఆ స్థానిక సేవకుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ పడకుండా దేవుడు తప్పించాడు. వెంటనే ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాడు. ప్రార్థన పెట్టి చెప్పండి, ఆ హార్ట్ సర్జరీకి అయ్యేటటువంటి ₹3 లక్షల అక్కడ సాక్ష్యం చెప్పి, ప్రభు నాకు ఆపరేషన్ లేకుండా దేవుడు సహాయం చేశాడు కాబట్టి నేను అలాగే ₹3 లక్షల నేను ఆపరేషన్ చేయించుకోవాలి కాబట్టి ఈ ₹3 లక్షల నేను దేవుడికి ఇచ్చేస్తానని అందరిలో సాక్ష్యం చెప్పి ఆ ₹3 లక్షల ఇచ్చేశాడు. ఇదండి
విలువైనటువంటి కృతజ్ఞత అంటే మనం ప్రార్థన పెట్టుకోము, సేవకులను గౌరవించము, సేవకులు ప్రేమించము, కష్టపడి పరిచర్య చేసే సేవకునేమో అక్కడి నుంచి తొమలేద్దాం ఏమండి అని చెప్పేసి కుతంత్రాలు, ఏమండి ఎత్తుకు పై ఎత్తులు, నక్కజిత్తులు మాటలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నేటి క్రైస్తవ సంఘాల్లో, రాజకీయాలన్నీ కూడా నేటి క్రైస్తవ సంఘాల్లో బయలుదేరినాయి. సంఘాలని పాడు చేస్తున్నారు. వీళ్ళకి వాక్యం తెలియదు. సంఘ పెద్దలు అంటారు కొంతమంది, వాక్యం తెలియదు వీళ్ళకి, ప్రార్థన రాదు వీళ్ళకి, చర్చికి రారేళ్ళు. కానీ వీళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తారు, సేవకుడి మీద నిందలు. ఏమండి దేవుడు చూస్తున్నాడు. శాపాన్ని పొందుకోకు. నీ కుటుంబం శపించబడిన కుటుంబముగా మారడానికి వీల్లేదో దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయం అంటాను నేను, కొలసీలకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకువగా ఉండుడి. ఏమండి ప్రార్థన యందు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో దాని యందు ఎలా ఉండాలి? మెలకువ. మెలకువ అంటే ఏంటి? ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ బిడ్డలు పాస్ అయ్యారు, ఇంటి దగ్గర కూటం పెట్టు, సాక్ష్యం చెప్పు. గల్ఫ్ నుంచి వచ్చావు, ఏమండి కూటం పెట్టు, ఖర్చు పెట్టు దేవుని పనికి, విలువైనటువంటి అర్పణీయ దేవునికి, సేవకుడికి. ఇల్లు కట్టుకున్నావు, కూటం పెట్టు, కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ప్రతి విషయంలో ఏదైనా సరే కూటమి పెట్టాలి, ఇంట్లో గంభీరంగా పెట్టు, దేవుని ఆరాధించు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆయన నిన్ను బట్టి అనేక మంది ప్రేరేపణ పొందుకోవాలి. ఆ బిడ్డండి సేవకుని అంత ప్రేమిస్తుంది, అందుకే నా కుటుంబం దీవించబడింది. సేవకుని ప్రేమించే కుటుంబము దీవించబడుతుంది. కృతజ్ఞత స్తుతులు చెల్లించే కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఆ విధముగా మీలో ఏముండాలి చెప్పిన? కృతజ్ఞత ఉండాలి. ఏమండి బెరాక్ అనుభవం కృతజ్ఞతాస్తుతులు. అంతేగాని దేవుని బిడ్డలారా తిరుగుబాటు స్వభావము, మర్చిపోవటము. బైబిల్ ఏం చెబుతుందని ఆలోచన చేస్తే 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. వాడు గొప్ప శబ్దముతో తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల మీద పడెను, సాగిలు పడెను. ఒక కుష్ఠరోగి, 10 మంది బాగుపడ్డారు, కానీ ఒక్కడే వచ్చాడు. 90 ఏమైపోయారు? వెళ్ళిపోయారు. లోకం కావాలి వాళ్ళకి, స్నేహితులు కావాలి. దేవుడు వద్దు, స్వస్థపరిచిన దేవుడు వద్దు, ప్రార్థించిన సేవకుడు అవసరంలా ఎక్కడికో పరిగెడతారు లోకస్తుల దగ్గరికి. కాబట్టి మనము ఎలా ఉండాలో చెప్పిన? కృతజ్ఞత కలిగినటువంటి వారిగా కృతజ్ఞత విలువను మనం గ్రహించాలి. సేవకుడు సంతోషిస్తాడు, మా సంఘ బిడ్డలండి కృతజ్ఞత కలిగిన వారండి, మా సంఘ బిడ్డలండి భలేగా ప్రార్థన పెట్టుకుంటారండి, ప్రభుని స్తుతిస్తారండి. ఈ సాక్ష్యం ఉందా నీ సేవకుడి ద్వారా? కాబట్టి నీ ఇంట్లో ప్రార్థన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? మీ ఇంటిలో ప్రార్థన పెట్టి ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రార్థన పెట్టుకుపోతే బాగున్నాం కదా, నువ్వు బాగున్నావు అనుకుంటావు, కానీ నీ ఇంట్లో అపవాది కార్యాలు. ఎందుకంటే దేవునికి చోట్లేదు కదా. వారు దేవుని ఎరిగియో ఆయన దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. దేవుడు అంటే ఏంటో తెలుసు? ప్రార్థన పెట్టుకుంటే మంచిది. ఆలోచన వద్దు సహోదరి సహోదరుడా, డబ్బు విషయంలో ఆలోచన వద్దు. డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టు, ప్రభు నీకు ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విధముగా మీరు ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞను పాటించాలి. కృతజ్ఞత స్తుతులు అంటే అర్థం ఏంటి చెప్పిన? దేవుని యొక్క ఆజ్ఞను పాటించటం. కొలసీలకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞత కలిగిన వారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని ఆజ్ఞ. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే దేవుని చిత్తాన్ని జరిగించటం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో 17, 18 వచనంలో ఏముంది అంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవుని చిత్తం. ఏమండి కృతజ్ఞతాస్తుతుల యొక్క విలువ అంటే ఏంటంటే ఆయనను గణపరచుట. కీర్తన 69:30లో ఉన్న 30 చరణంలో, కీర్తన 69 కీర్తన 30 చరణంలో, కీర్తనలతో నేను ఆయన నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ప్రైజ్ గాడ్.
అది మాట అండి. అంటే దేవుని బిడ్డలారా, ఆయనను గణపరచాలి. కృతజ్ఞత అర్పణ మాట. ఆ మాటలు చెప్పేయడం కాదు, సాక్ష్యం చెప్పేయడం కాదు. అక్కడ ఒక మంచి విలువైనటువంటి స్తుతి, అర్పణ, కృతజ్ఞతాస్తుతులు. అంటే ఆయన చేసిన కార్యములను ప్రజలకు చెప్పటం, తర్వాత నువ్వేం చేయాలండి, దేవునిని ఒక విలువైనటువంటి విధానముగా ఆరాధించటం. దేవునికి స్తోత్ర. కాబట్టి బెరాక అనుభవం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఈ యొక్క ముగింపులోకి వచ్చాను. యెహోషాపాతు ఆ విధముగా చెప్పండి దేవునిని స్తుతించాడు. ఆ 3 రాజ్యాలను దేవుడు యెహోషాపాతుకి అప్పగించిన తరువాత దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని స్తుతించడానికి బెరాక లోయకి వెళ్ళాడు. ఏమండి, ఆ విధముగా మనం ఏం చెప్పండి, బెరాక లోయలోనికి దేవుడిని మీ పట్ల చేసిన ప్రతి కార్యమును బట్టి బెరాక లోయలోనికి మనము నడిపించబడుదముగాక. కాలయాపన చేయకూడదు. చేసిన మేలుని బట్టి కాలయాపన చేయకూడదు. కాలయాపన చేస్తే దేవుని బిడ్డలారా మనకి నష్టం. తర్వాత చూద్దాం, కోటం తర్వాత పెడదాం, అంత నష్టమే. ఒకదాని తర్వాత ఒకటి నష్టం. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. నీ కొరకు ప్రార్థించిన సేవకుని మర్చిపోకు, దేవుణ్ణి మర్చిపోకు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించు. తద్వారా నీ కుటుంబము దీవించబడుతుంది. ఈ వర్తమానాన్ని మనందరి వినుకుల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం, ఆరోగ్యము దయచేయండి. నీకు లోబడే మనసు దయచేయండి. ఈ దినాల్లో చాలామంది పూర్వకాలము దైవజనుడు మా కొరకు ప్రార్థించాడు, మేము ఈ స్థితిలో ఉన్నామని చాలామంది గుర్తులేదు నాయన. అహంకారమైన మనసు, అజ్ఞానము, లేకపోతే తిరుగుబాటు, సేవకులను ప్రేమించకపోవటము, ఎదిరించటము, ఇవన్నీ శాపానికి కారణాలు. సంఘాల్లోనైనా రాజకీయాలు ప్రవేశించినాయి. పరిచర్యను జరిగిస్తున్న సేవకులను హింసించేవారు ఎక్కువైపోయారు. డబ్బుల కొరకు, అధికారం కొరకు, అయ్యా దురద చెవులు గెలినటువంటి వారికి ఎక్కువగా అనేక మంది మారిపోయారు. వాక్యం తెలియనటువంటి వారు ఈ రోజున అయా సంఘాలకి వస్తూ ఆ సంఘాలంటే సంఘం అంటే ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నటువంటి కొంతమంది వాక్య జ్ఞానం లేనటువంటి వారు, అనుభవం లేనటువంటి వారు అనేక మంది తయారయ్యారు. సంఘాలను పాడు చేస్తున్నారు. అటువంటి వారిని మీరు దర్శించిన ఆయన మారు మనసు దయచేయండి. అయ్యా కష్టపడిన సేవకుణ్ణి ఆయన విడిచిపెట్టకుండా, అయ్యా ఎక్కడి నుంచి మనం వచ్చాం, ఏ స్థితిలోంచి మనం వచ్చాం, ఈరోజు ఇక్కడ మందిరం కట్టబడిందంటే మనం ఈ స్థితిలో ఉన్నామంటే దైవ సేవకుడి ప్రార్థన, దేవుని కృప. ఆ సేవకుడు నా కొరకు ప్రయాసపడ్డాడు, ఆ సేవకుడు నా కుటుంబం కొరకు ప్రయాసపడ్డాడు, నా బిడ్డలు నేను ఈ స్థితిలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. దేవుని మర్చిపోకూడదు, సేవకుని మర్చిపోకూడదని మేము వాక్యం ద్వారా బలపరచబడ్డాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. వారికి అవసరతల అక్కర్లు కదువులన్నీ తీర్చండి, మహిమ పొందండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభు కృప తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.